ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి శ్రోతలను మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? తప్పక మీరు బాగుండాలని మానక మానుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనుచు మరి మీ కొరకు మేము ప్రార్థించుచున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యము ధ్యానించుటకు సమయం అయింది. బైబిల్ చేత పట్టుకొని దయచేసి శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకించి అంగీకరించాలని ప్రభు పేరట మీకందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యములోనికి మనకు వెళ్ళిపోదాం. ఈరోజు ప్రసంగాంశం ఏదనగా, దేవుని ఎదుట మనము యోగ్యులుగా ఎంచబడుట. ఏమి చేస్తే మనము యోగ్యులుగా ఎంచబడతాం? పరిశుద్ధ గ్రంథమైన లేఖనము ప్రకారముగా దేవుడు మనం ఏమి చేస్తే యోగ్యులుగా ఎంచబడతాం? యోగ్యుడు అనడానికి కొన్ని అర్హతలు, కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎవరైతే ఆ అర్హతలు కలిగి ఉంటారో వానినే యోగ్యుడు అంటారు. ఒక ఉద్యోగం పొందాలి అనుకోండి, ఆ ఉద్యోగం పొందడానికి ఆ వ్యక్తిలో కొన్ని అర్హతలు ఉండాలి. చూడండి, ఆ ఉద్యోగము పొందుకునే అర్హతలు ఉంటేనే వాడిని యోగ్యుడు అంటారు. వాడు పెట్టిన అర్హతలలో ఏది డిస్క్వాలిఫై అయినా వాడు యోగ్యుడు కాదు. నిజమే కదా? ఒక లోకములో యోగ్యుడుగా ఎంచబడడానికి ఇన్ని అర్హతలు ఉంటే, దైవిక సంబంధంగా ఆధ్యాత్మికంగా మనము యోగ్యులుగా ఎంచబడాలి అంటే దేవుడు ఎవరిని యోగ్యులుగా ఎంచుతాడు? పాయింట్ నెంబర్ 1, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం దయచేసి 9వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వము రాయబడి ఉంది. ఇక్కడ ఒక అద్భుతమైన మాట. ఏంటి ఆ మాట అంటే, మనము అన్ని విషయములలో, చెప్పండి, ఏమై ఉండాలి? విధేయులము. అందరూ చెప్పండి. నేనేమంటానంటే, అన్ని విషయములలో దేవునికి విధేయులుగా మనం ఉంటే, ఇక్కడ కొన్ని విషయాలలో విధేయులు కాదండి, అన్ని విషయాలలో మనము విధేయులుగా ఉన్నప్పుడేనట ఏమండి అన్ని విషయాలలో విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యతే మీకు ఏం చేస్తుంది? తెలియజేస్తుంది. అంటే దీని అర్థం ఏంటో చెప్పనా? మనము అన్ని విషయములలో విధేయులుగా ఉంటే ఆ విధేయతలను బట్టే మనము యోగ్యులమని తెలుస్తుంది. రైట్? అవునా కాదు? చెప్పండి. అన్ని విషయాలలో మనం విధేయులు అవ్వడం అంటే, దేవునికి అన్ని విషయాల్లో మనం ఏమవ్వాలి? విధేయులు అవ్వాలి. దేవుని మాటకు విధేయులు అవ్వాలి, సేవకుని మాటకు విధేయులు అవ్వాలి, వాక్యానికి విధేయులు అవ్వాలి, సన్నిధి క్రమానికి ఏమవ్వాలి? విధేయులు అవ్వాలి. ఎవరైతే దేవుని వాక్యమునకు, దేవుని మాటకు, ఆయన సన్నిధికి ఎవరైతే విధేయులవుతారో వారినే దేవుడు ఏం చేస్తాడు? అంటే యోగ్యులుగా దేవుడు ఎంచుతాడు. నేను అడుగుతున్నాను, ఎంతమంది దేవుని మాటకు మనం విధేయులవుతున్నాం? విధేయులవ్వడం అంటే అర్థం ఏమిటి? దేవుని మాటకు మనం లోబడటం. ఎంతమంది మనము లోబడుతున్నాం? దేవుని మాటకు ఎంతమంది విధేయులవుతాం? ఇప్పుడు చూడండి, ఇస్సాకు విధేయుడై బలియాగమాయను,
వాగ్దానాన్ని బట్టి మృతుడై మరలా లేచెను అన్నారు. ఒక మాట చెప్తాను, ఇస్సాకు తన కన్న తండ్రికే కాదు విధేయత చూపించేది. తన తండ్రి అన్నాడు, రే మనము దహన బలి అర్పించేది ఎవరికి? దేవునికి. దేవుడు ఒక రోజున సడన్గా తన ఒక కొడుకును ఇచ్చేయమని దేవుడు ఎవరిని పిలిచాడంటే అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు దైవ జనాంగమా చిత్తము నాయనా అని అన్నాడు. తెల్లవారుజామునే లేచి పని వాళ్ళని కట్టెలను తన కొడుకుని తీసుకుని బయలుదేరాడు అబ్రహాం. మార్గ మధ్యలో వెళ్ళేటప్పటికి ఇస్సాకు అంటున్నాడు, నాయనా దహన బలి ఇవ్వడానికి వెళుతున్నాము కదా, పనివారు ఉన్నారు, కట్టెలు ఉన్నాయి, కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుతున్నాడు ఇస్సాకు. అబ్రహాముకు తెలుసు కదా బలి ఇచ్చేది గొర్రె పిల్లను కాదు తన కొడుకుని అనే సంగతి. సరే అబ్రహాం అన్నాడు, రే ఆ గొడవ నీకెందుకురా, దహన బలికి దేవుడే గొర్రె పిల్లను తీసుకుంటాడు, యెహోవా ఈరే దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడని వచ్చేటప్పటికి తీరా దేవుడు చెప్పిన ప్లేస్కి వచ్చేటప్పటికి అబ్రహాము బలిపీఠం కడుతున్నాడు. ఆ బలిపీఠము మీద దేవుని బిడ్డలారా తన కొడుకుని పెడుతున్నప్పుడు అదేంటి నాయనా దహన బలిని గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటానన్నావు కదా, నన్ను కడుతున్నావు ఏంటని ఇస్సాకు అన్నాడా? చెప్పండి. ఇక్కడ నేను 2 విషయాలు చెప్తాను. ఇక్కడ ఉన్న యవన బిడ్డలు మీరు గమనించాలి. ఇస్సాకు తన భౌతికమైన తండ్రికి విధేయుడయ్యాడు. ఎవరికండి? తన కన్న తండ్రికి విధేయులయ్యాడు. ఎంతమంది యవన బిడ్డలారా మీ తల్లిదండ్రుల మాటకు మీరు విధేయులవుతున్నారు? మీ తల్లి మాటకి విధేయత చూపుతున్నావా? నీ తండ్రి మాటకు విధేయత చూపుతున్నావా? వినాలే యవన బిడ్డలో, ఇస్సాకు తన తండ్రి మాటకు ఏం చూపిస్తున్నాడు? ఇక్కడ విధేయత చూపుతున్నాడు. నేనేమంటానంటే దేవునికి విధేయత చూపేవాడు, దేవుని మాటకు విధేయత చూపేవాడు, తల్లిదండ్రులకు విధేయత చూపేవాడే వాడే యోగ్యుడిగా ఎంచబడతాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా దైవ జనాంగమా ఇస్సాకులో ఇప్పుడు తండ్రి అన్నాడు కదా, దహన బలి ఎవరికి అన్నాడు? దేవునికి అన్నాడు కదా. ఇప్పుడు దేవునికి కూడా ఏమవుతున్నాడు చెప్పండి? అంటే దేవునికే బలి అర్పణ అయిపోవడానికి ఎంతగా విధేయత చూపాడు యవన బిడ్డలారా. ఎంతమంది యవన కాలంలో మీరు ఇక్కడ యవన బిడ్డలో మీ యవన జీవితానికి ప్రభువు అర్పించడానికి ఎంతమంది దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారు? దేవునికి ఎంతమంది విధేయలు చూపిస్తున్నారు? నేనేమంటానంటే నువ్వు దేవునికి విధేయత చూపినప్పుడే నువ్వు దీవించబడతావు. దేవునికి విధేయులుగా మనం మారినప్పుడే విధేయత చూపుతాం. దేవుని మాటకు లోబడకుండా ఇక్కడ ఇస్సాకు తన తండ్రికి విధేయుడయ్యాడు, ఇక్కడ దేవునికి కూడా ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. విశ్వాసులారా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఇప్పుడు వరకు పిల్లల గురించి బాగానే చెప్పారు. ఆత్మీయ తల్లిదండ్రులకు, దైవజనుడుకు, దైవజనురాలకి ఎంతమంది విధేయత చూపుతున్నారు? ఎంతమంది విధేయులుగా ఉన్నారు? ఇప్పుడు నువ్వు విధేయులు కాకపోతే, విధేయత చూపకపోతే, నేనంటాను ఇప్పుడు మీరు అన్ని విషయములలో విధేయత అవటాన్ని బట్టే కదా మీ యోగ్యత తెలుస్తుందని అన్నాడు కదా. నీ విధేయతను బట్టే నీ యోగ్యత ఏంటో తెలుస్తుంది. నువ్వు విధేయత చూపకుండా యోగ్యునిగా ఎంచబడడం, యోగ్యులుగా కావాలి. నేనేమంటానంటే ఆ యోగ్యత కలిగినప్పుడే దేవుని రాజ్యములో మనం ఉండగలం కదా. నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నావా? దయచేసి ప్రభు పేరట నేను మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా దేవుని బిడ్డలారా, మన యోగ్యత తెలియాలంటే రెండవ పాయింట్ ఏంటంటే మనం ఓర్పు కావాలి. చెప్పండి, ఏం కావాలి? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, మీరు దేని కొరకు శ్రమ పడుచున్నారో చూడండి, ఆ దేవుని రాజ్యమునకు
చూడండి, మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము చూడండి, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన చూడండి సూచన అయి ఉంది. దేవునికి స్తోత్రం. మీరు దేని కొరకు శ్రమ పడుచున్నారు? ఆ రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీకేం కావాలి? మాట్లాడతలేదు. ఓర్ము కావాలి. పక్కలు షేకండి తీమాట చెప్పండి. నువ్వు ఓర్చుకునుడు ద్వారానే, చెప్పండి, నువ్వు ఓర్చుకునుడు ద్వారానే దేవుని రాజ్యానికి యోగ్యులుగా ఎంచబడతావో. నువ్వు ఓర్చుకుంటేనే, గట్టిగా చెప్పండి, నువ్వు ఓర్చుకుంటేనే దేవుని రాజ్యానికి యోగ్యులుగా ఎంచబడతారు. శ్రమలలో ఓర్పు కావాలండి. ఏం కావాలి చెప్పండి? శ్రమలలో ఏం కావాలి? ఓర్పు కావాలి. మీరు దేని కొరకు శ్రమ పడుతున్నారు? ఏమంటే ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులుగా ఎంచబడాలంటే ఇప్పుడు కావలసింది నాన్న శ్రమలలో ఓర్పు. ఆమె చెప్పండి రా, చెప్పండి 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 చెప్పండి. శ్రమలు వచ్చినప్పుడు మనకి ఏం కావాలి? మనకు లేనిది అదే కదా. శ్రమలు వచ్చినాయి, ఓర్చుకోవాలి. మామూలు కాదు. ఈ ఉపవాస ప్రార్థన స్టార్టింగ్లో వచ్చిన శ్రమ, ఏమండి ఆ శ్రమ మామూలుది కాదు. ఎవరైతే మంచం పెట్టి దిగరో, కొంతమంది బిడ్డలు ధైర్యపరిచారు, ఆదరించారు. అయ్యా ఏముండదండి, మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు అని ఆదరించారుగా. అయినా మేము దేనికి భయపడం. మాకు ఫస్ట్ నుంచి మా లైఫ్లో చిన్న వయసులోనే ప్రభు సేవ చేయడానికి ప్రభు పిలిచారు. అతి చిన్న వయసు 18 సంవత్సరాల వయసులో నా పెళ్ళి అయిపోయింది. అర్థమవుతుందా? 20 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టేశాడు. ఏమండి 23 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి 2 పిల్లలు పుట్టేశారు. ఏమండి సేవకు వచ్చి 30 సంవత్సరాలు పూర్తయి 31వ సంవత్సరం వచ్చేసింది. ఏమండి నా జీవితం ఎన్నో శ్రమల గుండానే పయనించింది. ఈరోజు మీరు అనుకుంటారు ఇంకే శ్రమలు లేవు అనుకుంటారు. శ్రమల గుండాలో శ్రమలు అనుభవించడం నాకు అలవాటు. ఆ శ్రమల్లో ఓర్చుకోవడం అలవాటు. ఈ శ్రమల ద్వారా నిందలు నాకు తెలుసు, అవమానాలు తెలుసు, ఏ నోరు ఎలా మాట్లాడుతుందో నాకు తెలుసు. మాట్లాడిన వారు నోరు ఏ నోరైతే తిట్టారో అదే నోటుతో నన్ను శబాస్ అనిన వారు చాలామంది ఉన్నారు. కానీ శ్రమలు వచ్చేటప్పుడు ఆ శ్రమలలో ఆ ఓర్పు, ఇప్పుడు ఆ ఓర్పు కావాలి కదండి. శ్రమలలో ఓర్పు ఎవరికైతే ఉంటుందో వారే దేవుని రాజ్యానికి యోగ్యత సంపాదించుకుంటారు. క్రైస్తవ జీవితం అంటే శ్రమలు లేకుండా దేవుని రాజ్యం రాదండి. అర్థమవుతుందా? అందుకే చూడండి అపోస్తుల కార్యగ్రంథంలో శిష్యులు ఉపవాసం ఉన్నప్పుడు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 22వ వచనం చదవండి. శిష్యులు మనసులు దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని, ఒరే బాబు మీరు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించెను. హల్లెలూయా. విశ్వాసములో నిలకడగా ఉండి అనేక శ్రమలను మనం ఏం చేయాలి బాబు? శ్రమలు అనుభవిస్తేనే దేవుని రాజ్యంలో ఏం చేయగలం చెప్పండి. దేవుని రాజ్య ప్రవేశం కావాలంటే శ్రమలు కావాలి కదా. శ్రమలు వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఓర్చుకోవాలి కదా. మన జీవితంలో ఒకటి వెనకాల ఒకటి, అయ్యబాబు ఏంటి శ్రమలు, అయ్యబాబు నేను ఓర్చుకోగలనా, నేను తట్టుకోగలనా? దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమలు అనుభవిస్తేనే కదా దేవుని రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది. నేనేమంటానంటే ఓర్పుతో శ్రమలు అనుభవిస్తే దేవుని రాజ్యంలోనికి వెళ్ళే యోగ్యత దేవునికి ఇస్తాడు. చెప్పండి ఆమెన్ చెప్పండి. నాన్న ఇప్పుడు శ్రమల్లో ఏం కావాలి మనకి చెప్పండి?
శ్రమలు అనేది దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏ శ్రమలైనా తట్టుకోగని శక్తి మనకు కావాలి. ఇదేంటి సార్, ఉన్న శ్రమలు పోవడానికి యేసు ప్రభువుని నమ్ముకుంటుంటే మీరేంటి సార్ దేవుని రాజ్యం ప్రవేశించడానికి శ్రమలు ఓర్చుకోవాలంటున్నారు? అయ్యి బాబు, జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించి వచ్చాను, యేసుబాబుని నమ్ముకుంటే శ్రమలన్నీ పోతాయని నొత్తే మీరేంటి సార్ శ్రమలు అనుభవించాలంటున్నారేంటి? అదే కదా, విశ్వాసమునందు నిలకడగా ఉండి శ్రమలు అనుభవిస్తేనే నాన్న దేవుని రాజ్య ప్రవేశం దొరుకుతుంది. హల్లెలూయా. ఒరే బాబు, మీరు కలిగిన శ్రమల్లో మీరు దేవుని రాజ్యము ప్రవేశించడానికి యోగ్యులైనట్లుగా మీకు ఏం కావాలన్నాడు? ఓర్పు. చెప్పండి, ఏం కావాలి? మనం ఈ 40 దినాల కూటాల్లో ఆల్టర్నేట్గా ఓర్పు గురించి చాలా వివరంగా దేవుడు మాట్లాడాడుగా. చెప్పండి, మాట్లాడాలి లేదా? ఇప్పుడు శ్రమల్లో ఏం కావాలి? ఓర్పు కావాలి. అంటే అంట మరి మురుకు నీరు వెళ్ళి తేట నీరు వస్తుంది అంటారు. జీవితాలు ఎప్పుడు ఎల్లకాలం కష్టాలుండవు నాన్న, ఎల్లకాలం శ్రమలుండవు, ఎల్లకాలం బాధలుండవు, ఎల్లకాలం కన్నీళ్ళు ఉండవు. నీ కన్నీటికి దేవుడు ఒక ముగింపు దేవుడు పెట్టబోతున్నాడు. నీ శ్రమలకు దేవుడు ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. నీ ఆర్థిక సమస్యలకు దేవుడు ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. నువ్వు శ్రమలలో నీ ఓర్పును బట్టి దేవుడు గొప్ప బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు ఓర్పు కావాలి కదా, ఓర్చుకోవాలి కదా. ఎప్పుడు ఓర్పు కావాలంటే శ్రమలలో ఓర్పు ఉంటేనే నువ్వు యోగ్యతను పొందుకోగలవు. పిల్లలైనా నాన్న ఎన్నో శ్రమలు, మీ తల్లిదండ్రులు ఎంత శ్రమ పడుతున్నారు, ఎంత ఓర్చుకుంటున్నారు. బిడ్డలైనా మీ మీలో ఎందుకు ఓర్పు అని అంటే మీరు ప్రయోజకులు కావాలని, మీరు గొప్పోళ్ళు కావాలని. తల్లిదండ్రుల ఆశ ఏంటంటే మాకు వచ్చిన రాత మా పిల్లలకి రాకూడదు. రే నాన్న, అర్థం చేసుకుంటారా? తల్లిదండ్రులుగా మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్తాను, తల్లిదండ్రుల మనము పిల్లల్ని అసలు వాళ్ళని అడగాలి, అసలు ఇంట్రెస్ట్ ఏంట్రా బాబు అని. వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు ఇంజనీరింగ్ చేసేద్దామంటే ఆడు ఇంజనీర్ అవ్వడం. ఆడు అవ్వాలని ఆడికి స్కిల్ ఉంటేనే కదా. చెప్పండి, ఇప్పుడు నేను ఇంజనీర్ అవ్వాలి అంటే నేను అయిపోగలనా? చెప్పండి అమ్మా. నేను చిన్న వయసు నుంచి వాకింగ్ చెప్పమంటే నేను చెప్పగలను. నువ్వు ఇంజనీర్ అయిపోరా బాబు అంటే ఇంజనీర్ ఎక్కడ అవుతావు? అవ్వలేము. తల్లిదండ్రులుగా నేను విన్న విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు కూర్చోబెట్టేవరా బాబు, నువ్వు దేని మీద ఇంట్రెస్ట్, అసలు నువ్వు ఏం చేయాలనుకున్నావు, అది ఇంట్రెస్ట్ ఏంటో. ఆడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వు లక్షలు కట్టి చదివించేస్తానంటే నీ లక్షలు వృధా అయిపోద్ది. కానీ ఆడికి బుర్రకి ఏదో చేగలనాడికి నీరెక్కదో, మీ బుర్రలకు బోధ ఎక్కదు అన్నట్టు ఆడికి నువ్వు డబ్బులు కట్టేసి నీ డబ్బులు వేస్ట్ కాబట్టి ఆడికి లేనిదే నువ్వు డబ్బులు కట్టితే ఎలాగొచ్చేస్తుంది చదువు? చదువు అనేది చదువుకునే వాడికి ఎంత డబ్బులు పెట్టినా ప్రయోజకుడు అవుతారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. లేకపోతే మనం ఏం చేయలేము. నువ్వు వెళ్తాడు, ఆడికి ఇంట్రెస్ట్ లేని ఆడు కాలేజీకి వెళ్తాడు, తిరుగుతాడు, ఏంటి నీ బాధ పల్లాకి వెళ్తాడు. అంటే నేనేమంటానంటే ఇక్కడ నేను డిస్కరేజ్ చేయట్లేదు, నేను చెప్పే దాంట్లో నా పరమార్థాన్ని మనం గ్రహించాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదుందో, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద ఉందా? స్కిల్ డెవలప్మెంట్ అంటే అర్థమైందా? అది తెలుసుంటే ఇప్పుడు మీ జాతకాలు మారే కదా. నువ్వు అనుకున్నదే స్కిల్ అనుకుంటావు, నువ్వు అనుకున్నదే చేయాలనుకుంటావు, నా దారి రహదారి అనుకుంటావు. స్కిల్ డెవలప్మెంట్. కొంతమందికి చదువు లేకపోయినా టెక్నికల్ వాటి మీద ఉంటుంది. అర్థమవుతుందండి? ఏంటి దేని మీద టెక్నికల్లో దానిని మనం తెలుసుకుని ఆ విధంగా ఆ విషయంలో మనం ఎంకరేజ్ చేసి మనం వాడికి నేర్పించక దానివల్ల ఏమవుతారండి? ప్రయోజకులు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు కంపెనీ మోటార్ సైకిల్ కంపెనీ తయారు చేస్తుంది, బాగు చేసే మెకానికల్ లేకపోతే బండి వెళ్తుంది అబ్బాయి? చెప్పండి, టెక్నీషియన్ ఉండాలి కదా. ఫ్యాన్ అంటే కొనేసో కంపెనీ వాడు తయారు చేసేసాడు, దాన్ని బాగు చేసి టెక్నీషియన్ ఉండాలి కదా. మీకు అర్థమైంది? ఇప్పుడు ఇలా చెప్తేనే మీకు అర్థమవుతుంది. అందరూ కారులు తయారీని కంపెనీ పెట్టేస్తే ఆగిపోతే దాన్ని బాగు చేసేవాడు ఆవిడ బాయ్. అందరూ కుర్చీలు అవి కొనేసేవాళ్ళు తయారైతే దాన్ని తయారు చేసేవాడు ఉండద్దా? ఆ స్కిల్ అది. సరే, నేను పాయింట్లోకి వస్తున్నాను. ఇటు పిల్లలు అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులను, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి పిల్లలు. ఇక్కడ బోత్ సైడ్ బ్యాలెన్స్ చేసి నేను మాట్లాడుతున్నాను. ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంటేనే
తల్లిదండ్రులు బట్టి పిల్లలు ప్రయోజకులు అవుతారు, పిల్లలను బట్టి తల్లిదండ్రులకి గౌరవం వస్తుంది. ఇంకో మాట చెప్తున్నాను, వాళ్ళ ఫ్రీడమ్కి తల్లిదండ్రులుగా మనం ఇచ్చామనుకోండి, అయ్యో మా తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇచ్చారు, అది నా బాధ్యతని వాడు తీసుకునే నిర్ణయమే వాడి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందండి? వాడు తీసుకునే నిర్ణయమే వాడి భవిష్యత్తుకి తార్కాణం. అది మంచి తీసుకున్నా చెడ్డ తీసుకున్నా వాడు తీసుకునే నిర్ణయమే వాడి భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. విశ్వాసులుగా మనది కూడా అంతే. శ్రమలు వచ్చేటప్పుడు, బాధలు వచ్చేటప్పుడు, కష్టాలు వచ్చేటప్పుడు ఓర్మితో దేవుని రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మనం ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మూడో విషయం ఏమిటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ విషయాన్ని 13వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందున వారి విషయమును అందరి విషయములో చూడు ఎంత ఔదార్యంగా ధర్మము చేసినందున ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవునిని మహిమ పరుచుచున్నారు. హల్లెలూయా. ఒక మాటలో చెప్తాను, మీరు ఔదార్యంగా ధర్మము చేస్తేనే ఏంటి చెప్పండి, పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట చెప్పండి, ఔదార్యంగా చేసిన ధర్మమును బట్టి మీరు యోగ్యులుగా ఎంచబడుదురు. చూడండి అమ్మ, మరొకసారి చెప్పండి, ఔదార్యంగా చేసిన నీ ధర్మమును బట్టి మీరు యోగ్యులుగా ఎంచబడుదురు. బాగానే చెప్పారు. మీరు ఇలా చూడండి, ఎంత బ్రహ్మాండంగా చెప్పారు. ఔదార్యం కలిగి ఏం చేయాలి మనం? ధర్మం అంటే తెలుసు కదా, మనం ఎప్పుడూ లాగేసే బ్యాచ్ కానీ ధర్మం చేసే బ్యాచ్ కాదు. ఔదార్యం అంటే ఉదార స్వభావం. ఉదార స్వభావముతో మనం ఏం చేయాలి చెప్పండి అమ్మ, చెప్పండి రా. ధర్మం చేయాలి. అయిన దానికి కాదని కాదండోయ్. ఇక్కడ అన్నారు, ఆయన క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందున వారి విషయములో, చూడండి, వారి విషయమును అందరి విషయములోనూ చూడండి, ఔదార్యంగా ధర్మము చేసినందు చేతను మీరు ఈ పరిచర్య మూలంగా మీరు యోగ్యులుగా అబ్బాయి అమ్మ వినండి, ఎవరి విషయములో? సువార్త పని విషయములో ఎవరైతే విధేయులుగా ఉన్నారో వారి ఎడల ఔదార్యముతో మనకేముండాలి? ధర్మము చేసే వ్యక్తిగా ఉండాలి. తలకల్వికిలు దానా ధర్మం నిన్ను అడుక్కునే వాళ్ళుగా చేస్తుంది. అంటే ధర్మము ఏది అవసరమో దానికే చేయాలి. అయిన దానికి, కొంతమందికి అయిన దానికి కాని దానికి చేస్తూ ఉంటారు. అలా కాదు. నేనేమంటానంటే, సువార్త విషయంలో ఎవరైతే విధేయులుగా ఉన్నారో దేవులు విధేయులైన వారికే మనం చేయాలి. దేవునికి విధేయులు కాని వారికి ఈ వాక్యం నాకే కొడుతుంది. నేను యథార్థంగా ఒప్పుకోవాలి. మనుషులు ఎలాగున్నారు అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని నమ్మొద్దు. నా దేవుడు అన్నాడు, ఒరే బాబు, నువ్వు వాళ్ళకి కాదు వీళ్ళకి కాదురా, ముందు నీ బిడ్డలు చూసుకోను. దేవునికి స్తోత్రం. ఊరోడికి చేస్తే ఉపకారం ఏంటి? నీ బిడ్డల కష్టంలో ఉంటే వాళ్ళకి నిలబడు, నువ్వు వాళ్ళకి ధర్మం చేయి, వాళ్ళకి నిలబడు. ఎవడికో నువ్వు చేసి ఎవడికో చెంది చేస్తే వాళ్ళని బట్టి ఇంకొకడు బట్టి ఇంకొకడు తయారవుతున్నాడు. ఎక్కడెక్కడ గల్లున్నట్టు వేసి రక్తం వేసి అవసరాలు కట్టు పెట్టుకుని మనకి ఎన్ని పనులు ఉన్నాయండి, ఇంకా లక్షల పనులు ఉన్నాయి మనకి. సువార్త విషయంలో ఎవరైతే విధేయులుగా ఉన్నారో వారికి ఔదార్యంతో నువ్వు ధర్మం చేస్తే దాన్ని బట్టి నీ యోగ్యత ఏమవుతుంది? కనబడుతుంది. ఇప్పుడు నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఒక యవనస్తుడు వచ్చి యేసుప్రభుని అడిగాడు, ప్రభా నిత్యరాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు?
నువ్వు దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, నీ పొరుగు అని ప్రేమించాలి అని యేసు ప్రభు ఈ ఆజ్ఞలన్నీ చెప్పారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా అయ్యా, నీ దాసుని సేవకుని అభిషేకించి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. అయ్యా నాయన, ఎవరి యోగ్యులో ప్రభువా నాయనా, నా తండ్రి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు. విత్తబన్ని మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయి తండ్రి, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నైనా, నా తండ్రి అన్ని విషయాల్లో ప్రభువా అయ్యా నైనా మేము యోగ్యులుగా ఉండాలి ప్రభువా, నీకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో అయ్యా మేము విధేయత కలిగి ఉండాలి ప్రభువా. ఎవరైతే విధేయులై ఉంటారో వారు యోగ్యులను మీరు మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. చివరగా ప్రభువా ఎవరైతే నైనా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నైనా హృదయాలను పరిశోధించే అయ్యా పరీక్షించే నీకు ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన విధేయులై ఉంటారో ప్రభువా నీకు స్తోత్రాలు. నాయన సంతోషపెడతారు అయ్యా, నిన్ను సంతోషపెట్టేవారుగా మేము ఉండటానికి సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. శ్రమలు కలిగినప్పుడు ప్రభువా ఓర్పు కలిగి ఉన్నవారే ప్రభువా విధేయులై ఉంటారని నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నీకు స్తోత్రాలు. సువార్త వ్యాపకం నిమిత్తం ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే ప్రభువా నాయన పనిలో ఉంటారో వారు యోగ్యులని ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా విత్తబన్ని మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయం దయచేయండి. అన్ని యోగ్యతలు మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి అయినా. అయ్యా మనుషులను సంతోషపెట్టేవారుగా కాకుండా ప్రభువా అయ్యా మిమ్ములను సంతోషపెట్టేవారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. అయ్యా నా ప్రభువా నీకు వందనాలనైనా. శతాధిపతి వలె అయ్యా నైనా నా తండ్రి మనుషులను ప్రేమించి ప్రభువా అయ్యా మేలు చేసే వ్యక్తిగా ఉన్నాడు గనక ప్రభువా నీకు స్తోత్రాలు. అతడు నీ దృష్టిలో యోగ్యుడిగా ఎంచుకున్నాడు ప్రభువా నీకు వందనాలు. అలాగే నాయనా నా తండ్రి ఇతరులకు మేలు చేసేవారముగా ప్రభువా అయ్యా నీ దృష్టిలో యోగ్యులముగా మేము ఎంచబడిన వారమే ఉండటానికి సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని వినుచున్న బిడ్డలందరినీ పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని కూడవచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినెల్లరకు టీవీ ముందు కూర్చుని వాక్యం నెల్లరకును ఆయన కృప సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్.